మేమందరం కూడా మద్దతు ఇస్తాం కాబట్టి మీరందరూ కూడా ఏకతాటి మీద ఉండి పోరాటం చేయండి. ఆ కంపెనీలు ఎట్లొస్తే మేము కూడా అండగా ఉంటాం, చూస్తాం, ఇక్కడ నుంచి తరిమి కొడతామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. వాళ్ళ అధికారులు వచ్చినప్పుడు, సర్వే చేయడానికి వచ్చినప్పుడు కానీ, అదేవిధంగా పబ్లిక్ ఒపీనియన్కి వచ్చినప్పుడు కానీ మీరందరూ కూడా పోరాటం చేయాలి. మేము కూడా వస్తాం, మీకు మద్దతు ఇస్తాం. కాబట్టి మీరందరూ కూడా అధికారం ఉన్నదని చెప్పి 3,000 ఎకరాలు తీసుకుంటా ఉన్నారు. నేను చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారికి, ఇక్కడ ప్రభుత్వ భూమి ఉన్నది, వ్యవసాయం చేయని భూములు ఉన్నాయి, కొడంగల్లో చాలా ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి, చెట్ల ప్రాంతం ఉన్నది. అది ఐడెంటిఫై చేసి ఆ పొలాలు తీసుకొని కంపెనీలు పెట్టండి. మీరు ఎక్కడో ఫార్మా కంపెనీ తెచ్చి సిమెంట్ కంపెనీ తెస్తాం, ఫార్మా కంపెనీ తెస్తాం, పొల్యూషన్ వచ్చే కంపెనీ తెచ్చి కొడంగల్ వేస్తే కొడంగల్ ప్రజలు, రైతులు అమాయకులు అనుకుంటున్నారు. కానీ హెచ్చరిస్తా ఉన్నాం, ఆ సిమెంట్ కంపెనీ కానీ ఫార్మా కంపెనీ తెచ్చే బదులు ఒక మంచి కంపెనీ తీసుకురండి, స్వాగతిస్తాం. కొడంగల్ మెడికల్ కాలేజ్ అన్నారు, మేము స్వాగతించినాం, అపోజిషన్ చేయలే. ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టి స్వాగతించినాం. అదే కాకుండా ఈరోజు మీరు టెక్స్టైల్ కంపెనీ తీసుకురండి. ఇక్కడ మహిళలు, చాలా మంది మహిళలు, యువకులంతా కూడా, యువకులంతా చదువుకునే వాళ్ళు ఉన్నారు, డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంటర్మీడియట్ చేసి ఖాళీగా ఉన్నారు. వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. ఒక టెక్స్టైల్ బట్టల కంపెనీ తీసుకురండి. లేదంటే మీరు అమెజాన్ కంపెనీ తీసుకురండి, ఐటీ కంపెనీ తీసుకురండి, ఐటీ హబ్ తీసుకురండి. మీ చేతిలో ఉంది. ముఖ్యమంత్రి గారు మీరు ఏదనుకుంటే అది ఉంటారు. కాబట్టి కొడంగల్లో మంచి కంపెనీ తీసుకొచ్చి, ఈరోజు ఇక్కడ సందనంలో తీసుకొచ్చిన పెద్ద పెద్ద కంపెనీ తీసుకొచ్చిన, ఇక్కడ ఎమ్మెల్సీ ఉన్నప్పుడు అమెజాన్ వచ్చింది, యాపిల్ కంపెనీ వచ్చింది, టెక్స్టైల్ కంపెనీ వచ్చింది, కైటెక్స్ కంపెనీ అంటే పెద్ద కంపెనీ, అది చాలా పెద్ద కంపెనీ. కైటెక్స్ కంపెనీ కూడా ఎలక్ట్రికల్ వెహికల్ కంపెనీ కూడా అక్కడ మెగా వాళ్ళది షాబాల్లో నడుస్తూ ఉంది. అట్లాంటి కంపెనీ తీసుకొచ్చి మీరు పనిచేయాలి తప్ప ఇక్కడ ఎక్కడో పొల్యూషన్ వచ్చే కంపెనీ తీసుకొచ్చి కొడంగల్ ప్రాంతంలో రుత్తామంటే ఎవరు చూస్తూ ఊరుకోము. రైతుల తరఫున ఉంటాం, పోరాటం చేస్తాం. ఒక ఎకరా భూమి కూడా మీరు ఎవరు ఇవ్వకండి, అధికారులకు, పోలీసులకు భయపడకండి, మీకు అండగా ఉంటాం. మీ అందరూ కలిసి కట్టి ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. ఏదో కొంతమంది మళ్ళీ కొంతమంది ఇద్దరు పోయి కలిసి వాళ్ళకెళ్ళి 10 మంది పోయి మేము ఇస్తాం, 10 మంది పోయి మళ్ళీ మేము ఇస్తామని ఒప్పుకుంటే అది చేయలేము, ఎవరికి ఏం చేయలేకపోతాం. కాబట్టి అందరూ కూడా కంపెనీలు తరిమి కొట్టగలుగుతాం మనం, కానీ మీరందరూ కూడా విడిపోతే మాత్రం దీన్ని ఏం చేయలేము. కాబట్టి మీ అందరూ ఆలోచించుకొని మీకు అందరికి అండగా ఉంటాం. బీఆర్ఎస్ అండగా ఉంటుంది. ఇంకెప్పుడైనా పొద్దున్న మీకు అవసరం పడితే, ఎందుకంటే ప్రభుత్వ భూములతో పాటు పట్ట భూములు కూడా తీసుకుంటూ ఉన్నారు. పట్ట భూములు ఎక్కడ తీసుకోలేదు. గత ప్రభుత్వం చూడండి, మీరు ఎక్కడ ఏ కంపెనీ పెట్టినా ప్రభుత్వం తీసుకుంది, పట్ట భూములు కానీ పోలే ఎక్కడ కూడా. కానీ ఇక్కడ పట్ట భూమి కూడా తీసుకుంటా ఉన్నారు. పట్టం కాబట్టి మీ అందరం కూడా అవసరం అనుకుంటే లీగల్గా ఒక పార్టీ తరఫున అడికేట్లు పెట్టి కూడా పోరాటం చేస్తారు. మీకు అందరూ కూడా మేమే పార్టీ మద్దతుగా ఉంటుంది. కాబట్టి మీ అందరూ కూడా ఐక్యమత్యంగా ఉండండి. ముఖ్యమంత్రి గారికి ఇప్పటికీ చెప్తున్నాను, మంచి కంపెనీ తీసుకురండి, టెక్స్టైల్ కంపెనీ తీసుకురా, ఫార్మసీ కాకుండా ఐటీ కంపెనీ తీసుకురండి. ఉద్యోగాలు, జాబులు వస్తాయి. కాబట్టి అట్లాంటి కంపెనీ తీసుకొచ్చి ఇక్కడ యువతకు జాబులు కల్పించాలి. కానీ మీరు అన్ని కూడా పొల్యూషన్ కంపెనీ తెచ్చి, సిమెంట్ కంపెనీ, ఇక తాండూరు చూసినారు, సిమెంట్ కంపెనీలు ఉన్నాయి. మొత్తం భారతదేశంలో ఎక్కువ పొల్యూషన్ ఏడిందంటే తాండూరులో ఉంటుంది. మీకు కొడంగల్ ప్రజలు మంచి అవకాశం ఇచ్చినారు, ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చినారు. మీరు ఏదంటే ఏదనుకుంటే అది అవుతుంది. కాబట్టి కొడంగల్కి మంచి కంపెనీ తీసుకురండి. ఏదో సిమెంట్ కంపెనీ, ఫార్మా కంపెనీ తెచ్చి కొడంగల్ ప్రజల మీద, రైతుల మీద రుద్దుతామంటే ఎవరు చూస్తూ ఊరుకొని మంచి కంపెనీ తీసుకొచ్చి ఈరోజు టెక్స్టైల్ కంపెనీ కానీ, అదే కాకుండా ఐటీ కంపెనీలు కానీ, ఇలాంటి కంపెనీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ ఉన్న యువతకు ఆ ఉద్యోగాలు ఇవ్వాలి తప్ప మీరు పొల్యూషన్ వచ్చే కంపెనీ తీసుకొస్తే అది కూడా 3,000 ఎకరాలు ఫార్మా కంపెనీ, 3,000 ఎకరాల అవసరం కోసమే. దయచేసి అందరు కూడా కొద్దిగా పక్కకి జరగాలి, అందరు కూడా పక్కకి జరగాలి. అన్నగారు కూడా దయచేసి మనకు కూర్చుంటారు, టెంట్ దగ్గరికి అన్నగారు వస్తారు, ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే అన్న మనకి సమయం వచ్చింది. దయచేసి మాజీ జెడ్పీటీసీ మైపాల్ గారికి కూడా స్వాగతం, ఎరంపల్లి శ్రీనివాస్ అన్న గారికి కూడా స్వాగతం. ఇక్కడికి వచ్చిన ఈరోజు మన అక్కింపేట గ్రామంలో ఫార్మా కంపెనీ భూములు కోల్పోయిన బాధితుల కొరకు అండగా వచ్చిన మన అన్న మాజీ శాసనసభ్యులు పట్నం నరేంద్రన్న గారికి, అదేవిధంగా మాజీ జెడ్పీటీసీ కోట్ల
లేదు. మీ అన్ననో మీ తమ్ముడో నువ్వో వస్తే కాదు, ఈ ప్రాంతం మీద పుట్టిన బిడ్డలం, వలస వచ్చిన వాళ్ళం కాదు. ఇదే గడ్డ మీద పుట్టినాం, ఇదే గడ్డ మీద చేస్తాం, కానీ ఎట్టి పరిస్థితుల్లో పుట్టియమని చెప్పేసి తెలియజేస్తున్నాం. జూమ్ చేసుకొని తీసుకోవాలి. మా భూములు మాకే కావాలని ఈ రోజు పోలేపల్లి ఎల్లమ్మ సాక్షిగా నరి రోడ్డు మీద ధర్నా చేస్తున్నటువంటి మా రైతన్నలకు నా పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వీచేసినటువంటి మన మాజీ ఎమ్మెల్యే పట్టం నరేందర్ అన్న గారికి, యాదగిరి అన్న గారికి, శాసం రామకృష్ణ అన్న గారికి, అదేవిధంగా ఒకటే తీసుకున్నాను. కొడంగల్ ప్రజలు నీకు ఓటు గెలిపించి రాష్ట్ర ముఖ్యమంత్రి చేసే బాధ్యత, మంచి అవకాశం ఇచ్చినారు. కొడంగల్ ప్రజలు ఇచ్చిన అవకాశానికే ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రం అంతా కూడా పాలిస్తూ ఉన్నారు. కొడంగల్లో ఏది అనుకుంటే అది చేయగలిగే సత్తా మీకున్నది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు, 1 ఎకరా 2 ఎకరాల భూమి ఉన్న వాళ్ళు ఇక్కడ, ఎందుకంటే కొడంగల్ అంటేనే వ్యవసాయ భూమి, 95% పంటలు పండించుకొని ప్రశాంతంగా ఇక్కడ చెరువులు కూడా వికారాబాద్ జిల్లాలోనే కాదు తెలంగాణలోనే 375 చెరువులున్న కొడంగల్ ప్రాంతం ఇది. పెద్ద చెరువులు కుంటలు కలుపుకుంటే బ్రహ్మాండంగా గత 5 సంవత్సరాల నుంచి కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి రైతు సంక్షేమ కార్యక్రమాల వల్ల ప్రతి సంవత్సరం వికారాబాద్ జిల్లాలోనే అత్యధికంగా వరి పంట పండించిన కాన్స్టిట్యూన్సీ ఏదంటే కొడంగల్ అని చెప్పి తెలియజేస్తున్నాను. 65,000 ఎకరాలలో వరి పంట పండించి రికార్డు స్థాయిలో పండించారు. అట్లాంటి పొలాలు ఉన్నటువంటి కొడంగల్ ప్రాంతంలో మీరు ఒక ఫార్మాసిటీ, ఫార్మా కంపెనీ తెచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున పొల్యూషన్ వచ్చేటట్టు, ఆ ఫార్మా కంపెనీ వస్తే అక్కడ మహేశ్వరంలో, ఇబ్రాహీంపట్నంలో ఫార్మా కంపెనీ పెడితే ధర్నా చేసి ఆఫీసర్ని బెదిరించి ఎలగొట్టి అక్కడి నుంచి తరిమేసిన ఫార్మా కంపెనీ తీసుకొచ్చి మన కొడంగల్లో ఇక్కడ ఉన్నటువంటి రైతులు అమాయకులు కాబట్టి ఇక్కడ కేసీఆర్ గారి నాయకత్వం, నరేందర్ అన్న గారి నాయకత్వం ఈరోజు 3 గ్రామాల రైతులు 10 గ్రామాల నుంచి వచ్చిన చేస్తా ఉన్నా ఎవరో ఒకరు ప్రభుత్వ ఈరోజు కోయిలపల్లి, అక్కింపేట, సజ్జకాంపేట, లగచర్ల గ్రామాలకు సంబంధించినటువంటి ఫార్మా కంపెనీకి సంబంధించి సుమారు 1274 ఎకరాలకు పేపర్ పబ్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 3000 ఎకరాలు ఫార్మా కంపెనీ ల్యాండ్ ఎక్వైజేషన్ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. దానికి వ్యతిరేకంగా ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టాం. ఇక్కడ నుంచి ఎన్నికైన ముఖ్యమంత్రి గారు కొడంగల్ ప్రజలు ఒక మంచి అవకాశం ఇచ్చి రేవంత్ రెడ్డి గారిని ఎన్నుకొని ఒక ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. కాబట్టి ఇంత మంచి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారు కొడంగల్ ప్రజల మీద, రైతుల మీద ఒక ఫార్మా కంపెనీ తీసుకొచ్చి ఒక గుడిబండ దాకా దాన్ని తీసుకొస్తా ఉన్నారు. దాని అందరూ కూడా వ్యతిరేకం చేయాలని చెప్పి మేమందరం కూడా పోరాటం చేస్తూ ఉన్నాం రైతుల తరఫున. ముఖ్యమంత్రి గారికి కొడంగల్ ప్రాంతం అంటే వ్యవసాయం చేసుకున్నటువంటి మంచి పొలాలు ఉండి 95% వ్యవసాయం చేసుకుని రైతులు ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో అక్కడ హైదరాబాద్ ఉన్నటువంటి ఇబ్రాహీంపట్నం కానీ మహేశ్వరంలో వద్దన్నటువంటి కంపెనీ తీసుకొచ్చి ఇక్కడ ఫార్మా పెట్టేసి పొల్యూషన్ తీసుకొచ్చి ఇక్కడ ఉన్న రైతుల మీద, రైతులు ఉన్నటువంటి పేద రైతుల భూములు గుంజుకొని 1 ఎకరా 2 ఎకరాలు ఉన్న రైతులందరూ కూడా సాగు చేసుకొని బ్రహ్మాండంగా పంటలు పండించుకునే రైతులు ఉన్నారు ఇక్కడ. అట్లాంటి ప్రాంతంలో పొల్యూషన్ కంపెనీ తీసుకొచ్చి కొడంగల్ వేస్తామంటే ఎవరు ఊరుకోము. సీరియస్గా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు హెచ్చరిస్తా ఉన్నాం. ఈ కంపెనీ ఇమ్మీడియట్ ఇక్కడికి నుంచి తరలియాలి, వేరే ప్రాంతానికి తరలియాలి. కంపెనీ తరలించే వరకు రైతుల తరఫున బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది, పోరాటం చేస్తాం. అదే కాకుండా మంచి కంపెనీ తీసుకురా, ఇక్కడ సిమెంట్ కంపెనీ తీసుకొస్తాం, ఫార్మా కంపెనీ తీసుకొస్తాం, పొల్యూషన్ చేస్తాం కొడంగల్ అంటే ఎవరు ఊరుకోరు. మీకు అవసరం అనుకుంటే మీరే ముఖ్యమంత్రి మీరే ఉన్నారు కాబట్టి టెక్స్టైల్ కంపెనీ తీసుకురండి, హైటెక్స్ కంపెనీ తీసుకురండి. మీరు ఆల్రెడీ అమెరికా పర్యటన ఉన్నారు, టెస్లా కార్ కంపెనీ వస్తుందని చెప్తున్నారు. అది కొడంగల్ ప్రాంతంలో వేయండి, యువతకు ఉద్యోగాలు కల్పించండి. ఇక్కడ చాలా మంది మహిళలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. టెక్స్టైల్ కంపెనీ తీసుకొచ్చి ఉద్యోగం కల్పించండి, యువతకు ఉద్యోగం వచ్చే ఐటీ కంపెనీ తీసుకురండి. కానీ ఈరోజు ఫార్మా కంపెనీ తీసుకొచ్చి, సిమెంట్ కంపెనీ తీసుకొచ్చి కొడంగల్ వేస్తామంటే ఎవరు ఊరుకోరు. రైతు తరఫున పోరాటం చేస్తాం. అవసరం అనుకుంటే లీగల్ పోరాటం చేయడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ రైతులకు అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.